श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। प्रेम స్వరూపులారా అందరికీ నా ఆత్మీయ వందనం. ఇక్కడ మహాత్ముల కథా సాంగత్య ఫలం ఏంటి, వారిని మనం స్మరించుకుంటూ వారి లేళ్ళ మన్నం చేసుకుంటూ వారి యొక్క కథా శ్రవణం చేత సాధకుడు ఎట్టి ఫలితాన్ని పొందుతాడనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చక్కగా శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేయండి. బాబాని మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఆయన సామాన్య మానవులుగా కనిపించినప్పటికీ కూడా చక్కటి వారి చర్యలను బట్టి అసాధారణ బుద్ధి కుశలతలు కలిగేవారని చెప్పి మనకు తెలుస్తూ వస్తుంది. అని ఆయన వారు ఏ ఆసనాలు కానీ ఏ మంత్రోపదేశాలను కానీ ఇంకొకటి కానీ మేలు కొరకే తమ భక్తులకు ఉపదేశించింది లేదు. సరే, మంత్రాన్ని ఉపదేశించలేదు అనగానే ఒరే రాజారాం అనేటువంటి మంత్రాన్ని ఆమెకి శ్రీమద్ కఫర్డే గారికి చెప్పారు కదా అని. అందుకని ఎవరి యొక్క అవగాహన స్థితిగతికి తగ్గట్టు వాళ్ళకి దాన్ని ధ్యానం చేయమని కొంతమందికి చెప్పాడు, కొంతమందికి నిత్య కథాశ్రవణం చేస్తూ ఉండమన్నాడు, సద్గ్రంథాలను పఠిస్తూ ఉండమని కొంతమందికి చెప్పాడు, కొంతమందిని నామస్మరణ చేస్తూ జీవించమన్నాడు. ఇలా ఎవరి యొక్క అవగాహన అంటే 1వ క్లాస్ పిల్లవాడికి ఎలా చదువు చెప్తే అర్థమవుతుంది, 2వ క్లాస్ వాడికి 3వ క్లాస్ గ్రేడ్ అంటే ఏ గ్రేడ్ వాడికి ఎలాంటి సాధనా చతుష్టాన్ని ఆయన వాళ్ళు వాటిని ఇస్తూ వచ్చినటువంటి వాడనమాట. సరే, మనకి ఇంకా పోతే ఇందాక కూడా చెప్పుకున్నాం, శాస్త్రాలు చదవాల్సిన ఇటువంటి చదవలేదు, నాకు రాదు, ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా భగవంతుని పొందాలి అంటే ఎవరైనా చెప్తే వినాలి, లేదంటే కేవలం కలియుగంలో భగవన్నామ స్మరణ చేతనే చరితార్థం అవుతాము అని. అట్లా కేవలం సాయి సాయి అనే నామాన్ని జపిస్తూ ఉంచుకుంటే సర్వబంధాల నుంచి విముక్తులై స్వాతంత్రమును పొందేదరు. అంటే స్వాతంత్రం అంటే మనం వాస్తవానికి పరతంత్రంలోనే జీవిస్తున్నాము. మన మీద మనకి స్వ ప్లస్ ఇచ్ఛ, మన ఇచ్ఛ ప్రకారం మనం జీవించట్లేదు అనే దాన్ని ఆ స్వ ఇచ్ఛ ప్రకారం స్వేచ్ఛగా జీవించాలి అంటే అప్పుడు మనపైన మనం మన సమస్త ఇంద్రియాల పట్ల కూడా మనం ఆధిక్యతగా అంటే నేను అనేటువంటి ఆ శాస్థితిలో నిలిచేదానికి కావలసినటువంటి భగవన్నామస్మరణ చేసుకుంటూ వెళ్ళాలి. పంచాగ్నుల నడుమ కూర్చుంట, యాగములు చేయుట, మంత్రజపం చేయుట, అష్టాంగ యోగములు మొదలు బ్రాహ్మణులకే వీలుపడును. అంటే సంధ్యావందనం, త్రిసంధ్యావందనం చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా బ్రాహ్మణోత్తములకు మాత్రమే, తక్కిన వర్ణములుగా అవి ఉపయుక్తములుగా. ఆలోచించుటే మనసు యొక్క పని. అంతే కదా, మనసు ఇప్పుడు చెప్తూ ఉంటుంది కానీ మరి దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది, వింటూ ఉంటుంది, దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది, ఎక్కడికో పయనిస్తూ ఉంటుంది. దాని యొక్క నిత్య పని ఏంటయ్యా అంటే ఆలోచించడం. ఆలోచించకుండా అది 1 నిమిషం కూడా ఉండదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయం జ్ఞప్తికి తెచ్చినచో దాని గురించే చింతిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు దేన్ని దానికి అభ్యాసంగా ఇవ్వాలి అనేది మన యొక్క ఏమనాలి, మనకి మన ఛాయిస్. అది మనసుకు దేన్ని ఇస్తే మనం ఉద్ధరింపబడతాము, దేన్ని వస్తువుల పట్ల ఇస్తామా, లేదా భగవత్ చింతనని ఇస్తామా, భగవత్ కథాశ్రవణాన్ని పట్ల ఆసక్తిని జనింపజేసేలా చేస్తామా, ఏదనేది ఎవరికి వాళ్ళకి ఛాయిస్ అనమాట. అది చింతిస్తుంది. మీరు సాయిబాబా యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని శ్రద్ధగా వింటూ వస్తున్నారు కదా, కాబట్టి దాన్ని ఇవ్వగలుగుతారా? ఏదైనా ఏదో ఒక భగవంతుడు మీ ఇష్ట దైవాన్ని గురించి, నా బాబా ఇష్టం, నేను బాబా గురించి. అలాగే ఎందుకు బాబాని ఇష్టపడాలి అంటే నేను ఇష్టపడుతున్నాను కాబట్టి మిమ్మల్ని ఇష్టపడమని చెప్పట్లేదు. ఆయనలో ఉన్నటువంటి శక్తి ఏమిటి, అనంత తత్వం ఏమిటి, దాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం చేసి ఆయన్ని ఆరాధించండి అని మాత్రం చెప్తూ ఉన్నాను. ఇదే వారిని జ్ఞప్తించేందుకు సహజమైన మార్గం. ఇదే వారి పూజయు కీర్తని. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనల వలె కష్టమైంది కాదు. అందుకే భగవద్గీత శ్రవణం అని చెప్పి మరియు భాగవత శ్రవణాలని చెప్పి మనకెంతో ప్రవచనకారుల ద్వారా చెప్పిస్తూ ఉంటారన్నమాట. ఎందుకు అంటే ఎలాగోలాగా వాళ్ళు చెప్తే మనం చదవలేకపోయినా వాళ్ళు చెప్పిన దాన్ని వినైనా మనం అవగాహన చేసుకుంటూ ముందుకెళ్తాం. వారి యొక్క మహాత్ముల కథలు సంసారం నందుగల భయములన్నింటినీ పారదోలి పారమార్థిక. ఇప్పుడు గజేంద్రమోక్షం విన్నామనుకోండి, గజేంద్రమోక్షం వినగానే మనం ఎంత ప్రయత్నించినా ఎంత చేసినా మన స్వప్రయత్నానికి భగవంతుని యొక్క ఆశీస్సులు తోడైనప్పుడు మాత్రమే మనం సమస్య నుంచి బయటపడతాము అనేది మనకు అర్థమవుతుంది కదా. ఎంత ఐశ్వర్యం ఉండని, ఇంకోటి ఉండని, ఏమైనా ఉండని, కానీ భగవత్ కృప లేకపోతే ఇవన్నీ కూడా నిరర్ధకమే అనేది తెలియజేస్తుంది. అందుకని వాటి గురించి ప్రహ్లాదుడు
అంతటా నీవే హరి పుండరీకాక్ష అన్నాడు కదా. అంతటా భగవంతుణ్ణే చూడగలిగినటువంటి గొప్ప స్థితిలో ఉన్నప్పుడు ఏది కూడా మనకి హాని చేకూర్చదు. విషయాన్ని తీసుకున్న, అమృతాన్ని తీసుకున్న అన్నీ కూడా ఒకే స్థితిలో వాళ్ళకి ఏది కూడా వాటి యొక్క సహజ భావాన్ని కోల్పోయి వాటికి మేలు శ్రేయస్సుని అందిస్తాయి అనేటువంటి ప్రహ్లాదుడి జీవితంలో తెలుసుకోవచ్చు. అట్లా అందుకని ఆ భగవత్ కథలు మనం వింటూ రావచ్చు. ఇక్కడ తీసుకొని పోవును కావున మహాత్ముల చరిత్రను శ్రవణం చేయుడు, వాణ్ణి మరణం చేయుడు, వానిలో ఉన్నటువంటి సారాంశం ఏదైతే ఉందో దాన్ని జీర్ణించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందుకే నిధిధ్యాసన మరణం నిధిధ్యాస చేస్తూ ఉంటే దాంట్లో ఏంటి అనేది మనం అవగాహన చేసుకుంటే మన జీవితంలో అవి మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది మనకు అర్థమవుతూ ఉందన్నమాట. ఇంత మాత్రం చేసిన బ్రాహ్మణులే కాకుండా స్త్రీ శూద్రాది వర్ణముల వారు కూడా పవిత్రులవుతారు. ప్రాపంచిక బాధ్యతలు ఎందు తగులుకొని ఉన్నటువంటి నీ మనసుని ఏదైతే ఉందో దాన్ని నువ్వు భగవంతునికి అర్పించము, నీ మనసుని సాయిబాబాకు అర్పించము అని చెప్తున్నాడు హేమంతు. వారి కథలు వినుడు, వారు తప్పక మనను అనుగ్రహించగలరు, ఇది మిక్కిలి సులభోపాయం. అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు? సరే, భగవద్గీతా శ్రవణం అంతటి మనకి కరతలామలకంగా మనకు విశదీకరించే వాళ్ళు ఉండి దాని శ్రవణం ఎందుకు అందరూ చేయలేకపోతున్నారు? దాన్ని ఎందుకు వారు తప్పక మనల్ని సరే అని అడగవచ్చు. కారణం ఏమంటే భగవంతుని కృపాకటాక్షం లేని ఎడల మహాత్ముల చరిత్రలు వినుటకు మనసు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము యగును. మహాత్ముల కథలు వినుట వలనగా వారి సాంగత్యమును చేయుటే. ఇప్పుడు మనం ఈ ప్రతినిత్యము ఎవరి గురించి అయితే చెప్పుకుంటూ ఉన్నామో, ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నామో తెలియకుండానే వారికి సంబంధించిన ఆలోచనలు మన అంతరంగం యందు ప్రతిబింబిస్తూ ఉంటాయి, ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. నాది ప్రేమ భక్తి, మరొకరిది వైరభక్తి. వైరభక్తి వాళ్ళలోనూ ఈయన ప్రతిబింబిస్తూ ఉంటాడు. ఆ యొక్క ప్రేమ భక్తి ప్రదర్శించే వాళ్ళలోనూ భగవంతుడు ప్రతిబింబిస్తూ ఉంటాడు. హిరణ్యకశిపుల్లో నారాయణుడు ఎక్కడ? ప్రహ్లాదుడన్నా పాపం నారాయణ అంటే ఏమన్నా క్షణంలో ఏ మార్పాటు పొందుతాడేమో కానీ హిరణ్యకశిపుడు ఏమాత్రం ఏమార్పడు నిరంతరం ఎక్కడ అంటూ హరి 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 అంటూ స్మరిస్తూనే ఉంటాడు. కాబట్టి అలా వైరభక్తిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పునీతులు అవుతారు ఖచ్చితంగా. ఎందుకు అంటే అది ఎలాగా అన్నా నువ్వు అది ఎప్పుడో ఆ భగవన్నామ ఫలితం నీకు పోవు అనేది తర్వాత అర్థమవుతుందన్నమాట. అంటే భగవంతుని చేతనే సర్వం నిరాటసు మహాత్ముల కర్తవ్యం సాంగత్యం చేయటం. మహాత్ముల సాంగత్యము చేయగలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది ఏం చేస్తుందయ్యా అంటే మన అహంకారాన్ని, దేహాభిమానాన్ని నశింపజేస్తుంది. చావు పుట్టుకలనేటువంటి బంధాలను కూడా నాశనం చేస్తుంది. హృదయ గ్రంథుల్ని తెగ్గొడుతుంది. అంటే హృదయ గ్రంథుల్లో ద్వైత్య భావాలు ఏవైతే ఉన్నాయో, అందుకే సాయి హారతుల్లో శేషారతులో ద్వైత్యాచే కపాటలా ఉన్న ఏకత్వాకేలే బాబా ఏకత్వాకేలే అనేటువంటి హారత గీతం ఉంది. తుదకు శుద్ధ చైతన్య స్వరూపుడగు భగవంతుని సాన్నిధ్యమును తీసుకుపోతుంది. వినడం వల్ల అంటే ఆయా భక్తులకు కలిగిన అనుభవాలను వాటిని గురించి చేస్తూ ఉన్నప్పుడు మనకి అది అవగాహన అవుతూ నిరంతరం వరే ఆయన పట్ల అది వ్యక్తి కాదు శక్తి. కృష్ణుడు ఒక వ్యక్తే, శ్రీమన్నారాయణుడు ఒక వ్యక్తే, శ్రీరామచంద్రుడు ఒక వ్యక్తే, అమ్మవారు ఒక వ్యక్తి కాదు. ఇవన్నీ కూడా ఒక శక్తి. అది అర్థమవుతుందన్నమాట. విషయ వ్యామోహములందు మనకు గల అభిమానము తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి కలుగజేసి నిజంగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన పెట్టేటువంటి ఆ సంస్కరణ ఏదైతే ఉందో, మన సంస్కరించేటువంటి విధానం ఏదైతే ఉందో, ఇప్పుడు పైకి చెప్తూ ఉంటాం మాట ఒకటి, లోన ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ లోన ఉన్నదాన్ని కూడా గ్రహించగలిగేటువంటి సర్వజ్ఞుడు సమర్థుడు కదా భగవంతుడు. కాబట్టి ఏం చేస్తాడయ్యా అంటే, అరే నువ్వు ఏదైతే చెప్తున్నావో దానియే నువ్వు అవుతావు. కాబట్టి అలా అయ్యేదానికి ఇదిగో దీన్ని నువ్వు కష్టము నష్టము రెండు భగవత్ ప్రసాదమే అంటున్నావు కదా. కష్టము సుఖము రెండు, ఎలా కష్టము భగవత్ ప్రసాదము, ఎలా సుఖం భగవత్ ప్రసాదము నీకు అనుభూతి కలగాలిగా. ఇదిగో అందుకని క్రమేపీ ఫస్ట్లో ఉన్నటువంటి మొట్టమొదట్లో మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి మానసిక పరిస్థితి, హృదయ విశాలత ఇవన్నీ కూడా పరిణితి చెందుతూ వచ్చి మన దేహం మాత్రం అదే.
కానీ లోపల మాత్రం పరిణామం జరుగుతూ వస్తుంది. ఇది వరకు మనం కష్టాలను చూసేటువంటి దృష్టికోణం ఒక రకంగా ఉంటుంది, ప్రస్తుతం చూసేటువంటి దృష్టికోణం మరో రకంగా ఉంటుందన్నమాట. అది గురువు యొక్క సాంగత్యంలో కలిగేటువంటిది, మహాత్ముల సాంగత్యం చేత మనకు లభించేటువంటి గొప్ప ప్రసాదం అన్నమాట. చాలును. సరే, సాధనములు ఏవీ లేకపోయినను కేవలం నీకు భగవన్నామస్మరణ, పూజ, భక్తి, ఇతర వంటి సాధనములు ఏవి లేకపోయినను కేవలం హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయించిన చాలు, వారు మనను భవసాగరను తరింపజేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించెరు. ప్రపంచ పాపమును తొలుగు చేయనట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మొన్నగ పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానం చేసి తమను పావనం చేయవలని వాంఛించుచుండును. అందుకే మహాత్ముల యొక్క పాదస్పర్శ వాటికి తగలాలని ఆ తల్లిలు మనలాంటి వాళ్ళు ఎంతోమంది వెళ్ళి విసర్జించినటువంటి ఆ పాపభూయిష్టమైనటువంటి దాన్ని ప్రత్యాన చేసుకునేందుకోసం వాళ్ళ మహాత్ములు ఎప్పుడొచ్చి, అందుకే వీళ్ళందరూ కూడా నదీ సంగమాలకు వెళ్ళి క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేస్తూ ఉంటారు. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతము చే మనకు సాయిబాబా పాదమును ఆశ్రయించే భాగ్యం లభించింది. కాబట్టి మసీదు గోడకు ఆనుకొని ఊది మహాప్రసాదమును తన భక్తులకి యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును, మరియు ఈ ప్రపంచం యొక్క అభావమును చింతించువాడును అయిన సదా పూర్ణానందంలో మునిగి ఉండేటువంటి ఆ సాయినాథునికి సమర్థునికి పాదములకు సాష్టాంగ నమస్కారాలను తెలియజేసుకుంటూ మనం ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం. అంతే. కాబట్టి మహాత్ముల సాంగత్యము, వాళ్ళ కథా ఫలితం వల్ల నీలో వచ్చినటువంటి పరివర్తన ఎవరో చెప్పాల్సింది లేదు. మనకు ఎవరికి వాళ్ళు మనం పరీక్షించుకొని తెలియజేసుకుని, ఎవరో వచ్చి చెప్పారు, అరే నువ్వు ఇన్ని రోజులు నమ్మావు, ఇప్పుడు నమ్మొద్దు అని. నీ అనుభవాలు ఎక్కడికి పోయాయి? నీ అనుభూతి ఎక్కడికి పోయింది? నువ్వు ఇప్పుడు దాకా గుడ్డెద్దు చేలో పడ్డట్టు నడిచావా? గుడ్డివాడివా నువ్వేమన్నా? కాదు కదా. కాబట్టి మన యొక్క సాధనని మనం అర్థం చేసుకుంటూ, మనకి వారి నుంచి మనం ఏం లబ్ధి పొందామో గ్రహించుకుంటూ ముందుకు ప్రయత్నం చేద్దాం. ఇలా సాయినాథుని యొక్క అద్భుతమైనటువంటి ఎన్నో గుణాన్ని గత వీడియోల్లో తెలుసుకున్నాం. ప్రస్తుతం మహాత్ముల సాంగత్యం చేత మనలో ఏం జరుగుతుందనే తెలుసుకున్నాం. కాబట్టి ఈ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలని ఆ విశ్వగురువుని ప్రార్థిస్తూ, జై సాయి సమర్థ, జై జై సాయి సమర్థ.